ఇక నువ్వు ఖాళీ చేపిస్తావా లేదా, ఇల్లు జాగా కొన్నాడు కదా ఆ ఇల్లు జాగలా పోనీయవా, నువ్వు ఇల్లు ఖాళీ చేపి అని నన్ను బెదిరిస్తాను సార్. బుక్య అరుణ, బుక్య రాజన్, బుక్య సాంబరాజు. ఇప్పుడు బుక్య సమ్మె మీద దౌర్జన్యం అయిందని అరుణ వాళ్ళు కేసు పెట్టిండ్రు, కానీ ఏం కాలేదు. ఇప్పుడు వాళ్ళ ఇల్లుకు ఏం దౌర్జన్యం కాలే, ఏది కాలే. ఇప్పుడు కేసు నేను పోకముందు నీకు కేసు జైలుకు పంపే వరకు నేను పోనని ఎస్ఐ గారు చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మాయి చనిపోగానే ఇక నువ్వు ఆడ నుంచి షటర్ తీపిస్తావా లేదా, లేకపోతే నీ మీద కేసు పెడతాం ఇది పెడతాం అని రోజు బెదిరిస్తాను సార్. మీద దౌర్జన్యం ఉట్టిగానే కేసు పెట్టారు సారు. ఇది అయితే న్యాయం కాదు. ఇప్పుడు వేలేరుకి వెళ్తే ఆ ఎస్ఐ గారు ఏమంటుండంటే, నీకు నేను బరాబర్ కేసు పెడతా, నీకు జైలుకు పంపిస్తా, నా మీద ఎట్లా పెట్టినావు నువ్వు అని చెప్తుండు సార్. నీ మీద కేసు పెడతాం, నీ వల్లనే మా ఇంటికాడ ఇది అవుతుంది, దగ్గర ఉన్నాడు కాబట్టి లొల్లులు పెడతాను, ఇది చేస్తాలని బెదిరిస్తాను సార్. మా పిటిషన్కు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేము 3 సార్లు ఇచ్చినాం పిటిషన్. ఆ 3 సార్లకు ఎలాంటి ఒక స్టాంప్ వేసి ఇవ్వలేదు, ఒక రిసిప్ట్ ఇవ్వలేదు, ఏది ఇవ్వడం లేదు. వాళ్ళు ఇచ్చిన దానికి రెస్పాన్స్ తొందరగా తీసుకుంటాడు. మరి ఒకవేళ న్యాయం చేయనని అంటే మేము వదిలిపెట్టుకుంటాం ఈ కేసును. కేసు పెట్టుకోమని చెప్పిన వాళ్ళ నా మీద పెట్టరాపని చెప్పిన నేను.